హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్నవారికి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా, పూరి అలా కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో 2 రకాల హెల్తీ రెసిపీస్ అండి. ఇక్కడ ముందుగా అయితే మనం ఆలస్యం చేయకుండా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 2, 3 గంటలు నానబెట్టుకోవాలండి. కావాలంటే మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ బాగా నానేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పెసర్లను మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. నా దగ్గర రాగి పిండి లేదండి, అందుకే నేను ఇలా రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా మీరు కావాలంటే రాగులతో పాటు కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా మర్చిపోయానండి. ఇప్పుడు అలా పెసరట్టు కాకుండా ఇలా రాగులు వేసి హెల్తీగా చేయాలని నేను ఇలా రాగులను గ్రైండ్ చేసుకొని పొడి చేసుకున్నాను. అది 1/2 కప్పు తీసుకోవాలి. 1 కప్పు పెసర్లు తీసుకుంటే 1/2 కప్పు రాగులు తీసుకోవాలి. నానబెట్టేటప్పుడు రాగులైనా నానబెట్టుకోవచ్చండి. నేను మాత్రం రాగులు వేసి చేద్దామని అనుకోలేను. ఇప్పుడు హెల్తీగా తినాలని ఇలా చేశాను. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఒకవేళ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మీరు జొన్న పిండి అయినా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అంత చక్కగా వస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేయకముందు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది గరిటెకు అస్సలు అతుక్కోదండి. ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. ఇలా చక్కగా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులో చక్కగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుందండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. అప్పుడే మనకు చక్కగా వస్తాయండి దోశలు అనేవి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ ఇంకా చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చికెన్ కర్రీతో చాలా బాగుంటాయండి దోశలు. కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజు తినే టిఫిన్ రుచి మర్చిపోతారండి. ఒక్కసారి దీని రుచి చూసారంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లను వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పెసర్లు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి.
ఇప్పుడు ఇలా బియ్యం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 2-3 సార్లు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. పైన నేను బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, అది తీసి వేసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. కొద్దిగా దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి, ఒక పిడికెడు దాకా. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల. మనము పచ్చి కొబ్బరి వేసుకుంటే అట్టుకు టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు లేదంటే 1/2 కప్పు దాకా వాటర్ మిక్సీ జార్ కడిగి వాటర్ని వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోవాలండి, దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి వంట సోడా ఈనో ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా మనము పెసరపప్పును కడుక్కొని ఇలా గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. రుచి అయితే భలేగా ఉంటుందండి ఇన్స్టెంట్గా చేసినా కానీ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకోవాలి. అప్పుడే మనకు దోశ అనేది చాలా చక్కగా వస్తుందండి. 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్మా పెసరట్టు చేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్మాని రెడీ చేసుకున్నాను. మీరు కావాలంటే ఒట్టిగా తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఉల్లిపాయలు వేసుకొని తిన్నా కానీ రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కాస్త పైన తడి ఆరిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టంని బట్టి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాని దీనిపైన వేసుకోవాలండి. చాలా రుచి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఉప్మా పెసరట్టు అయితే. ఇప్పుడు ఇలా ఉప్మాని వేసుకొని అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా కాల్చుకోవాలి అన్ని వైపులో తిప్పుతూ. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా పెసరట్టులు వేసుకోవాలండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా ఉండే ఈ పెసరట్టు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ అల్లం పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రుచి అయితే భలేగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కానీ రుచి సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.